మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ కార్పొరేటర్లతో భేటీలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, దొంగ కేసులు పెడతారన్నారు వైఎస్ జగన్. మళ్లీ అధికారంలోకి వస్తే 30 ఏళ్లు పరిపాలన చేస్తామన్నారు. 9 నెలల్లోనే చంద్రబాబుపై వ్యతిరేకత వచ్చిందన్న జగన్ సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని ఆక్షేపించారు. చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే అన్నారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జగన్. ఎవరికైనా కష్టం వస్తే తన కథను గుర్తు చేసుకోవాలని, జైల్లో పెట్టినా భయపడలేదన్నారు జగన్. బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రిని అయ్యానని గుర్తు చేశారు వైఎస్ జగన్. కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉన్నది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు, ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంది. ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్. కేవలం 9 నెలలు. ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్, మరోవైపున ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. ఆ 2 లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు, దగ్గరుండి మద్యం అమ్మేట్టుగా. కష్టాలన్నిటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా.